8 అవుతుంది. ఓపిక పట్టండి, ముగించేస్తాం. యోహాను సువార్త, బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ తెరవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. ఎక్కడ చెప్పాలి? ఎక్కడ? అదనమాట, బెతెస్దా అనే కోనేరు దగ్గర 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. వాడు పడియుండుట చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావని వానిని అడుగగా. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. 2 చేతులు పైకెద్దాం. హల్లెలూయా. జాగ్రత్తగా విన్నప్పుడారా, యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనకి 2వ వచనం చదివితే, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను వాడు బాగుపడుతున్నాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. జాగ్రత్తగా విన్నప్పుడారా, బెతెస్దా అనగా దేవుని మందిరమునకు సాదృశ్యంగా ఉంది. ఈ దేవుని మందిరమైన ఈ బెతెస్దా కోనేరు దగ్గర నీళ్లు కదిలించబడతా ఉన్నాయి. నీరు అనగా వాక్యము. వాక్యము కదిలించబడతా ఉంది. అక్కడ జరుగుతున్న అద్భుతమైన కార్యం ఏంటంటే, నా ప్రియ దేవుని బిడ్డారా, నీరు కదిలించబడినప్పుడు ఎవరైతే ముందు దిగుతున్నారో, ఎవరైతే ఆ కోనేరులో దిగుతున్నారో వారు ఎట్టి వ్యాధి గలవారైనా, మీకు అర్థమయ్యే మాటలు చెప్తున్నాను, ఎలాంటి రోగమైనా, ఎలాంటి వాడైనా, ఎలాంటి మొండి వ్యాధి అయినా, డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసిన వ్యక్తి అయినా, ఇంకా చెప్పాలంటే నా ప్రియ దేవుని, మందు లేని రోగమైన ఆ కోనేటిలోకి వెళ్తే ఆ రోగము బాగుపడతా ఉంది. చెప్పలు కొడతాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దగారు చిన్నగారు సాక్ష్యం ఇచ్చాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చే నేను ఆ రోజు ఇంటి దగ్గర ఏం పెట్టుకున్నాడంట ఆయన? విన్నారేం లేదా? ఏం పెట్టాడంట? బ్రాంతికాయ పెట్టుకోవచ్చాడంట. దేవుని మందిరములకు వచ్చి మరలా ఆయన అనుకోండొచ్చు, బహుశా ఆరాధన అయిపోయిన తర్వాత మరలా నేను వచ్చి ఏం చేయాలి, మరలా తాగాలనుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం అక్కడ ఆ వ్యక్తిని పట్టుకుంది. అక్కడ నీళ్లు కదిలించబడ్డాయి. వాక్యం అనే నీళ్లు కదిలించబడినప్పుడు నా ప్రియ దేవుని బిడ్డారా, ఆయనకు తెలియకుండానే ఆయన ఆ వాక్యం అనే నీటిలో తడిపాడు. దేవునితో చెప్పండి గట్టిగా. తడపబడ్డాడు. ఆ వాక్యమైన నీళ్ళలో ఆయన తడపబడ్డాడు. ఇంటికి వచ్చిన తర్వాత కాయ దగ్గరికి వెళ్ళేసరికి ఆ కాయ ఈయనకి ఎలా వస్తుందంట? అప్పటి వరకు ఇష్టంతో తాగేవాడు, అప్పటి వరకు డబ్బుల కొరకు భార్యను కొట్టేవాడు, అప్పటి వరకు అది తాగడం కొరకు డబ్బుల కొరకు అత్తను కొట్టేవాడు, కుటుంబాన్ని గొల్ల చేసేవాడు. నా ప్రియ దేవుని బిడ్డారా, ఆ సమయంలో ఇంటికి రాగానే ఎంతో ఇష్టపడిన ఆ పానీయం ఏమైందంటే ఇతనికి చేదుగా మారిపోయిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియ దేవుని బిడ్డారా, వాక్యము కదిలించబడినప్పుడు వాక్యమునకు నువ్వు లోపడాలి. ఎన్నోసార్లు మందిరాల్లో, ఎన్నోసార్లు సభలలో దేవుని వాక్యం వినబడతా ఉంది. ఎన్నో కూటాలకు మనం వెళ్తున్నాము. కానీ నా ప్రియ దేవునిరా, వాక్యము కదిలించబడినప్పుడు నువ్వు దూకలేకపోతున్నావు. వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు వాక్యానికి నీ హృదయాన్ని తెరవలేకపోతున్నావు. ఎన్ని కూటాలకు వెళ్ళట్లేదండి ఈ ఆంధ్రప్రదేశ్లో, ఎన్ని కూటాలు జరుగుతున్నాయో, ఎన్ని మహాసభలు జరుగుతున్నాయో. అన్ని మహాసభల్లో మనం ఉంటాం, వెళ్తాము, కుటుంబాలతో వెళ్తాము, 4-5 రోజులు ఉంటాము, మరలా వస్తాము. ఏవైనా మారావంటే మారిన వాళ్ళు చాలా తక్కువ మంది, మారలేని వాళ్ళు చాలా ఎక్కువ మంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీరు కదిలించబడతా ఉంది. ఈ బెతెస్దానే కోనేరుకున్న ప్రాముఖ్యత ఆయా సమయములకు దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తా ఉందంట. దిగేవాడు అందరూ బాగుపడుతున్నారంట. కొంతమంది అంటారు, ఎన్నో సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకున్నా కానీ మాకు మేలు కలగలేదండి. ఎన్నో సంవత్సరాల నుండి దేవుణ్ణి నమ్ముకున్నా కానీ ఇదిగో మా జీవితం ఎదుగు పొదుగులేనట్టుందండి.
కారణం ఏంటంటే నీళ్లు కదిలించబడినప్పుడు నీవు దూక్కుండా వచ్చేస్తున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డల, వాక్యం అనే నీళ్లు కదిలించినప్పుడు, ఆ నీళ్లు కదిలించబడినప్పుడు ఎవడైతే ఆ నీటిలో దూకాల, ఎవడైతే ఆ నీటిలో తడపబడతాడో వాడు బ్రతుకు మారిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చదవండి అపోస్తుల కార్యము 16వ అధ్యాయము. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 13వ వచనము. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడు వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్తురాలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక నది కలదు నా ప్రియ దేవుని బిడ్డలారా. ఆ నది అవతల చాలా మంది కూడుకుని ఉన్నారు. ఆ స్థలానికి అపోస్తులైన పౌలు వచ్చి వాక్యం చెప్తా ఉన్నాడు. ఆ స్థలములో అపోస్తులైన పౌలు వాక్యం చెప్తా ఉంటే నా ప్రియ దేవుడు అందరూ వింటున్నారు. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఈ యొక్క ఊదా రంగు పొడి నమ్ముకున్న ఈ లూదియా యొక్క హృదయము తెరవబడిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అక్కడ చాలా మంది వాక్యాన్ని వింటున్నారు. అక్కడ చాలా మంది వాక్యం మీద మనసు పెడుతున్నారు. కానీ ఎవరి హృదయం తెరవబడిందంట? లూదియా హృదయము. ఈ ఊదా రంగు పొడి నమ్ముకున్న ఈ స్త్రీ ఆ పొడి అమ్ముకుంటూ ఏంటి ఇక్కడ జనాభా ఉంది, ఏంటి ఇక్కడ చాలా మంది కూడుకొని ఉన్నారు, ఏంటో అని చూద్దామని వచ్చింది. ఆ కూటంలో కూర్చుంది. ఆ కూటంలో కూర్చొని వాక్యాన్ని వింటా ఉంది. ఆ కూటంలో కూర్చొని వాక్యంపై మనసు పెడతా ఉంది. ఇక్కడ వాక్యం జరుగుతున్న ఇక్కడ ఉన్న వందల మందిలో కూడా చాలా మంది వాక్యము కూడా వినలేని వారు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉన్నారా లేరా? ఖచ్చితంగా నేను చెప్పగలను. నేను ఇందాక నుంచి చూస్తున్నాను వెనకమాల మీలో మాట్లాడుకుంటున్నాను. అందుకే అంటున్నాను, వాక్యము కదిలించబడినప్పుడు ఎవడైతే ఆ వాక్యములో తడపబడతాడో, ఎవడైతే ఆ వాక్యానికి హృదయాన్ని ఇస్తాడో వాడు బ్రతుకు మారిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డారా, ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో ప్రసంగాలు వింటున్నాం. బ్రతుకు మారిందా? మారలే. జీవితం మార్చుకున్నామంటే మార్చుకోలేదు. ఒక విశ్వాసి యొక్క అసలైన రంగు ఎప్పుడు బయటపడుతుంది అంటే నా ప్రియ దేవుడా, మీకు మధ్యాహ్నం చెప్పాను, ఆ ఇంటిలో ఒక 5 నెలలు 6 నెలల కుర్రోడు కేరమని అరిచినప్పుడు, ఎన్ని టాబ్లెట్లు వేసినా వాడు ఆ కేక మాన్నప్పుడు, ఎన్ని హాస్పిటల్ తీసుకెళ్ళినా వాడు ఊరుకోకుండా ఉన్నప్పుడు, అప్పుడు పక్కింటి ఆవిడ చెప్తుంది, అమ్మా సెంటర్లో ఆడు ఉన్నాడమ్మా, వాడి దగ్గర తీసుకెళ్ళమ్మా, కట్టినంటే కేక ఆపేతాడమ్మా అంటుంది. నువ్వు నిజమైన విశ్వాసం అయితే, నువ్వు నిజమైన భక్తిపరుడు అయితే, నువ్వు నిజంగా దేవుణ్ణి ఆరాధించే నీ కుటుంబం అయితే చెప్పిన మరుక్షణము కూడా వాటి వైపు తలదించుకోకుండా దేవుని వైపు ఆధారపడేవాడే నిజమైన క్రైస్తవుడు. కొట్టి చెప్పట్లు గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో ప్రార్థన చేస్తాం, ఎన్నో సభలకు వెళ్తాం, ఎన్నో కూటాలకు వెళ్తాం. కానీ ఇంట్లో చిన్న రోగం రాగానే, చిన్న బాధ కలగగానే వెళ్ళిపోతాం అంతే దగ్గరికి. వెళ్ళిపోయి కట్టించుకొచ్చేస్తా ఉంటాం. ఈ మధ్యకాలంలో హైందవులే కాదు, హైందవ సహోదరులే కాదు, వాళ్ళకంటే స్పీడ్గా ఎవరున్నారు? మనోలే ఉన్నారు. ఇంకాస్త ముందుకెళ్తే ఇలా నాకులా మైక్ పెట్టుకునే వాళ్ళు కూడా ఈ మధ్యలో వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకులా మైక్ పెట్టుకునే వాళ్ళు కూడా నిజం ప్రియులారా. ఆ మధ్యలో ఒక ఆయన వెళ్ళాడంట. నిజం. నేను అంటాను, కూటు కొరకు, ప్రాణం కొరకు, ధనం కొరకు నీ క్రైస్తవ్యాన్ని అమ్మేసుకోవద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులు పైకి ఎత్తుదామా. హల్లెలూయా. అక్కడ చాలా మంది వాక్యం వింటున్నారు, చాలా మంది వాక్యం వింటున్నారు. కానీ నా ప్రియ దేవుని బిడ్డారా, లూదియా హృదయం మాత్రమే తెరవబడింది. అలా వాక్యం వింటా ఉండిపోయింది. సాయంత్రం అయిపోయింది, లేట్గా వెళ్ళింది లూదియా ఇంటికి. అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావే బాబు, అన్నం ఎవరు ఉండలేదే, నాన్న కూడా అలాగే ఉన్నాడు, ఆకలేస్తుంది, ఎక్కడికి వెళ్ళావు, ఇంత లేట్ అయిపోయింది అంటే. చెప్తాను రా, కంగారు పడకరా కొడుక, చెప్తానండి, కంగారు పడకండి, చెప్పమ్మా ఎక్కడికి వెళ్ళావు. ఆమె వంట వండుతూ చెప్తుంది, అయ్యా ఇదిగో నది దగ్గర అపోస్తులైన పౌలు వాక్యం చెప్తా ఉంటే ఆ వాక్యం నన్ను ఆకర్షించిందయ్యా, ఆ వాక్యం నాతో మాట్లాడింది. నేను పాపములో ఉన్నానని గమనించాను, మన కుటుంబం పాపములో ఉందని గమనించాను. ఆ వాక్యం వింటుండగా నేను అక్కడ ఉండిపోయానయ్యా.
ఆ వాక్యం నాతో మాట్లాడని చెప్పి అక్కడ విన్న విషయాలన్నీ కూడా, అక్కడ విన్న వాక్యం అంతా కూడా ఈ లూదియా తల్లి తన కుటుంబానికి చెప్పిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనం చెప్తాం వాక్యం, గుళ్ళో వాక్యం చెప్పరు, గుళ్ళో వాక్యం గుళ్ళోనే మర్చిపోతాం. ఇంటికి రాగానే మళ్ళీ మామూలే, ఇంటికి రాగానే మామూలే. నా ప్రియ దేవుని బిడ్డారా, జాగ్రత్తగా గమనించండి. మందిరానికి వెళ్తున్నామంటే, దేవుని మాట వింటున్నామంటే ఒక్క మాట అయినా ఇరుగు పొరుగు వారికి చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ లూదియా విన్న వాక్యాన్ని అంతా తీసుకుని వచ్చింది, కుటుంబానికి చెప్పింది. కుటుంబాన్ని చెప్తే నా కుటుంబం అంతా కూడా దేవుని వైపు తిప్పబడ్డారు. మరలా వచ్చే వారము కుటుంబాన్ని తీసుకుని వచ్చింది. అక్కడ రాయబడి ఉంది, నా ప్రియ చదవన మాట 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసము పొందారండి. కూడా చెప్పట్లు గట్టిగా, రెండు చేతులు గట్టిగా చెప్పలు కొడదాం, దేవుని నామాన్ని కనపరుద్దాం. నా ప్రియ దేవుని బిడ్డారా, వాక్యము ద్వారా లూదియా హృదయం తెరవబడినప్పుడు లూదియా వాక్యాన్ని పట్టుకుని వెళ్ళి తన కుటుంబానికి చెప్పింది. ఎన్ని ప్రసంగాలు చేశాడు? ఒకే ఒక ప్రసంగం. ఎన్ని వాక్యాలు? పాస్టర్ గారు చెప్పారా లేకపోతే విశ్వాస చెప్పిందా? విశ్వాస చెప్పింది. విశ్వాస వెళ్ళి కుటుంబాన్ని చెప్పింది. కుటుంబం అంతా మారు మనసు పొందారు, బాప్తీసం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియ దేవుని బిడ్డ, వాక్యము కదిలించబడినప్పుడు, నీ హృదయము తెరవబడినట్లయితే, వాక్యము నీతో మాట్లాడినప్పుడు, నీ మనసును తెరిచినట్లయితే, నా దేవుడు నీ కుటుంబంలో అద్భుతమైన కార్యం చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యానికి శిరస్సు వహించాలి. నీ దేవుని మాటలకు నువ్వు శిరస్సు వహిస్తే, నీ దేవుని మాటలకు నువ్వు లోపడితే, బైబిల్ సెలవిస్తుంది, తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత సేవకుడైనా, ఎంత పెద్ద విశ్వాస అయినా, ఎంత పెద్ద సంఘానికి సంఘ పెద్ద అయినా, ఎంత చిన్న సంఘంలో సంఘ పెద్ద అయినా, పాటలు పాడేవాడైనా, పాటలు రాసేవాడైనా, గొప్ప ప్రసంగికుడైనా, బైబిల్ సెలవిస్తుంది, నువ్వు తగ్గించుకుంటే, చెప్పాలి తగ్గించుకుంటే హెచ్చింపబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డారా, వాక్యమునకు మనం ఏం చేయాలంట? లోపడాల. తెస్తా కోనేరులో వాక్యము కదిలించబడతా ఉంది. వాక్యము కదిలించబడినప్పుడు వాక్యానికి లోపడాలి. ఈరోజు చాలా సంఘాల్లో వాక్యము కొరువైపోయింది. అవునా కదా? ఉందా వాక్యము? మన తమ్ముడు అంటున్నాడు, మా సంఘానికి ఎలబుద్ధి కట్టలేదండి అన్నాడు. ఏరా ఎందుకు ఎలబుద్ధి కట్టలేదు అంటే అన్నాడు, ఎలబుద్ధి ఎట్లేదు, అస్తమానము పాస్టర్ గారు చివరి అరగంట అదే చెప్పేస్తున్నాడండి. ఏం చెప్తున్నాడంట? దశమ భాగాల గురించి చెప్పేస్తున్నాడండి. అంత దశమ భాగాల గురించి చెప్తున్నాడండి. నా ప్రియ దేవుని బిడ్డలని అంటాను, దశమ భాగాల గురించి ప్రత్యేకంగా వాక్యము చెప్పనవసరం లేదు. నువ్వు వాక్యానికి లోపడితే, వాక్యము నీకు అర్థమవుతే, నువ్వు యథార్థంగా నీతిగా బ్రతికితే ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ ఇస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నమ్మిన వారికి గట్టిగా చెప్పలు కొడదాం, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము నీతో మాట్లాడితే, అపోస్తుల కార్యము 4వ అధ్యాయంలో ఉంటుంది, బైబిల్ తెరవద్దు కానీ, అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో పేతురు, యోహాను గారు సువార్త ప్రకటించేటప్పుడు వారు దేవుని వాక్యానికి లోపడి వారు పొలాలు, ఇల్లు, స్థలాలు అమ్మేసి పేతురు పాదాల దగ్గర పెట్టారంట. గట్టిగా చెప్పలు కొడతాం గట్టిగా, హల్లెలూయా. మిషనరీలు ఎందరో వచ్చారండి భారతదేశానికి. మిషనరీలు ఎందరో భారతదేశానికి వచ్చి వారి ధనాన్ని, వారి ప్రాణాన్ని, వారి కొన్ని సమస్తాన్ని సేవ కొరకు త్యాగం చేశారు. అది సేవ అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక వ్యక్తి సంఘములో వాక్యం వినడానికి వచ్చాడంటే ఆ రోజు వాడు పరవశం అయిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ రోజు ఆడు హృదయంలో మార్పు కలగాల. ఆ సంఘంలో వాడు కూర్చోలేకపోతున్నాడు అంటే, ఆ వాక్యం వాడు వినడానికి వాడికి వెంపరలైపోతుందంటే అంటాను, వాక్యమైనా తేడా అవ్వాలా, ఆడైనా తేడా అవ్వాలా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులు పైకెత్తండి, హల్లెలూయా. నా ప్రియ దేవుని వాక్యం సెలవుస్తుంది, రానున్న దినాల్లో అంట ఏం కొరువైపోద్దంట? ఏం కొరువైపోద్దంట? సెంటర్లో బిర్యానీయా? నా ప్రియ దేవుని బిడ్డరా, తిండి ఎక్కువైపోతుంది రానున్న దినాల్లో, వస్త్రాలు ఎక్కువైపోతాయి రానున్న దినాల్లో, ఫ్యాషన్ ఎక్కువైపోతుంది రానున్న దినాల్లో, అన్ని ఎక్కువైపోతాయి. కానీ తక్కువైంది అని చెప్పండి, వాక్యమే తక్కువైపోయింది. ఎందుకంటే అదే నిన్ను దేవునికి అంటగట్టేది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. లూదియా విన్న వాక్యాన్ని కుటుంబానికి చెప్పింది, కుటుంబాన్ని మార్చుకుంది. వాక్యం అలా పనిచేస్తుందండి. మరొక మాట చూద్దాం నా ప్రియ దేవుని బిడ్డ. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనము.
అపోస్తుల కార్యము 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించను, కీర్తనలు పాడుచుండెను, ఖైదీలు వింటా ఉన్నారండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకు తెలుసు పౌలు గారిని శీల గారిని చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేస్తే నా ప్రియ దేవుని వారి చేతులకు కాళ్ళకు బండలు బిగించారు. ఆ సమయంలో కూడా ఆ మధ్యరాత్రి వేళ కూడా వాళ్ళు అలసిపోయి, అప్పటికే చాలా అలసిపోయారు. అలసిపోయిన వాళ్ళు ఏం చేస్తారంట, పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చిన్న రొంపత్తి గులో మహత్వం, చిన్న రొంప, చిన్న జరవత్తి గులో మహత్వం. పాస్టర్ గారు అత్త ఏమా ఎందుకు రాలేదేమంటే, రొంపండి సీదలాకపోయాను. ఏం పోయిందంట, ఒకళ్ళు ఎట్టుకోవచ్చింది, సీదలాకపోయిందంట, గుళ్ళో మానేసిందంట. నా ప్రియ దేవుని బిడ్డారా, వాళ్ళు అప్పటికే సాయంత్రం వరకు సువార్త చెప్పారండి. సాయంత్రం వరకు సువార్త చెప్పి చేతులకు కాళ్ళకు బండలు బిగిస్తే ఆ రాత్రి వాళ్ళ ప్రయాస ఏంటంటే, ఈ రాత్రి దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ఆరాధన చేస్తే ఈ యొక్క చెరసాలలో ఉన్న ఖైదీల్లో కొంతమంది అయినా మారకపోతారని ఆ రాత్రి కూడా దేవుణ్ణి గణపరిచారండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని పాటలుగా కూర్చి దేవుని పాటలు పాడుతూ అపోస్తుల పౌలు చెరసాలలో నా ప్రియ పాటలు పాడుతూ ఉంటే ఖైదీలు వినడం మొదలెట్టారండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యానికి అంత పవర్ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఖైదీలు అందరూ వింటారు. నేను అంటాను, ఏ ఖైదీ అయినా వింటాడు చెప్పండి, మనం మంచి మాట చెప్తాను. ఎలాంటి ఖైదీ అసలు తాగుబోతుడు అసలు వింటాడు. తాగినప్పుడు చూడండి ఎవడ మాట వినడం. ఒరే తాకరా అంటే, ఎవడో నువ్వు నాకు చెప్పు అంటాడు. తాగినప్పుడు ఆడు అసలు నువ్వు ఎంత చెప్పు, ఆడు ముందు ముత్యాలాంటి మాటలు పడే, ఒరే ఈ ముత్యాలాంటి మాటలు అంటే, ముత్యాలు అయితే నువ్వే ఉంచుకుంటాడు. నిజం పిల్లారా, తాగినోడు మాట వినడం, భయంకరమైన బందుపోట్ల మాటలు వినడం. కానీ దేవుని మాట ఆ రాత్రి ఆ ఖైదీలందరినీ పట్టుకుంది. అంతేకాదు ఆ చెరసాల నాయకుడిని కూడా ఆ అపోస్తలుడైన పౌలు మాటలు పట్టుకుని చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానికి అంత పవర్ ఉంది. బైబిల్ ఒక చక్కని మాట ఉంది, ఇదిగో నేను ఉచితంగా పొందుతుని కానీ మీకు ఉచితంగా ఇస్తున్నాను సువార్తను. ఉచితంగా సువార్త చేయుటయే నా జీతం అన్నాడు అపోస్తలుడైన పౌలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యమును ఉచితంగా చెప్పడం నా జీతం అన్నాడు. బలము కొరకు వెండి బంగారాల కొరకు అపోస్తలుడైన పౌలు ఎక్కడ కూడా సువార్త చెప్పలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సువార్త విస్తారంగా జరగాలని, దేవుని వాక్యం అనేకులకు వినిపించాలని అపోస్తలుడైన పౌలు ఒక్కొక్కసారి ఇలాంటి డేరాలు కూడా కుట్టి డేరాలు అమ్మి ఆ డబ్బుతో దేవుని వాక్యాన్ని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాక్యము చెప్పడానికి మనము ఆరాటపడాలా, వాక్యము చెప్పడానికి మనము ఆసక్తి కలిగి ఉండాలా. ఈరోజు వాక్యము కరువైపోతాం. ఈరోజు వాక్యానికి కూడా రేటు కట్టే వాళ్ళు ఉన్నారు, లేరు చెప్పండి. ఒక ప్రసంగానికి 10,000, ఒక ప్రసంగానికి 20,000. నా ప్రియ దేవుని బిడ్డారా, ఆ రోజు యేసుప్రభు వారిని కూడా ఒక ఆయన అమ్మడానికి ప్రయత్నం చేశాడు. ఆయన వాక్యమైన దేవుణ్ణి ఒక ఆయన అన్నాడు, ఆయనను మీకు అప్పగిస్తే మీరు నాకు ఇస్కరియోతు యూద దేవుణ్ణి అమ్మడానికి బేరవాడాడు. బైబిల్ సెలవిస్తే ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆనాడు ఇస్కరియోతు దేవుడు నమ్మడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు అలాంటి ఇస్కరియోతు యూదాలు లేరో చెప్పండి. ఒక ప్రసంగానికి ఎంత ఇస్తావు, ఇక్కడి నుంచి అక్కడికి వస్తాను ఎంత ఇస్తావు. నేనంటా నా ప్రియ దేవుడు, నా దరిద్రం ఏంటంటే ఈ జబ్బు ఈరోజు అనేక సంఘాల్లో తగలడిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు తెలిసే ఉంటుంది, ఆ మధ్యన ఒక ఆయన క్యాలెండర్ని వేలం పట్టేసాడంట. ఏం వేసాడంట, 20 రూపాయల క్యాలెండర్ని వేలం పట్టేసాడండి. దేవుడు పాట 500 అన్నాడు. ఎంత, దేవుడు పాట 500. ఇంకొక సంఘ పెద్దలు వేసాడు, నా పాట 5,000 అన్నాడు. ఇంకొక సంఘ పెద్దలు వేసాడు, నా పాట 15,000 అన్నాడు. ఇంకొక సంఘ పెద్ద ఇంకో అతను వేసాడు, నా పాట 20,000 అన్నాడు. అలాగూ ఒక 20 రూపాయల క్యాలెండర్లో ఏముంది చెప్పండి, క్యాలెండర్లో ఏముంది? దేవుని వాక్యముతో నింపబడిన అనుదిన క్యాలెండర్. నా ప్రియ దేవుని బిడ్డలారా, 38,000కి పాడుకున్నారు సంఘంలో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. విచిత్రం ఏంటంటే దేవుని పాట ఎంత, దేవుడు పేదోడు. దేవుడు ఎవరు చెప్పండి, చెప్పాలి. దేవుడు ఎవరు చెప్పండి, తమ్ముడే చెప్పాలి. దేవుడు ఎవరు అని పేదోడు. ఆయన పాట 500. 38,000 ఒకటోసారి, రెండోసారి, మూడోసారి పట్టుకెళ్ళిపోయాడు. నేనంటా నా ప్రియ దేవుడు కూడా ఈరోజు వాక్యం ఎట్లా అయిపోయిందంటే, మనందరూ తెలుసు, మన హైందవ సహోదరులు
వినాయక చవితికి లడ్డూని వేలంపాటు వేస్తాను. ఆచారాలన్నీ కూడా ఎక్కడికి వచ్చేసి చెప్పండి? ఆచారాలు ఎక్కడికి వచ్చేసాయి? సంఘంలోకి వచ్చేసాయి. ఒకప్పుడు అన్ని కూడా సంఘ వెలుపులు ఉన్నాయి. దాసయ్య గారు ఉన్న కాలంలో, దాసయ్య గారు దైవజనులు పెద్ద అయిన దాసయ్య గారు ఉన్న కాలంలో ఏమండి, క్రీస్తు కొరకు నిలబడేవాడు అంతే. కులం వేలేసుకున్నారు ఆ రోజుల్లో తెప్ప దూరాలంటే అండి గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళు సహాయం చేసేవాళ్ళు, అన్నిటి ఎవరు కూడా సహాయం చేసేవాళ్ళు కాదు. ఆయా క్రీస్తు నగర్ ప్రాంతంలో అండి తాగడానికి కూడా మంచిని ఇచ్చేవారు కాదు. ఏమంటే మీరు గుళ్ళోకి వెళ్తున్నారు. నేనంటా నా ప్రియ దేవుడు, దేవుని వాక్యము నీలో ఉంటే నువ్వు దేనికి భయపడవలసిన పని లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా ప్రియ దేవుడు, అట్రాలు 20 రూపాయల క్యాలెండర్ ఎంతగా మిస్ చెప్పండి? ఉంది క్యాలెండర్ 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 తెగ తిప్పేస్తున్నారు వాక్యం. అంత డబ్బు వచ్చేద్దు. మళ్ళీ వాడికి చెప్పిస్తారు, రే క్యాలెండర్ డబ్బులు మీకు కలెక్ట్ చేయరా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను మాట్లాడితే ఏమనుకోకండి. నేను అంటాను, కృతజ్ఞతార్పణ ద్వారా కానుక తీసుకుంటాం. అంటే మేము కోట పెడితే కానుకిస్తాం, దశంభాగాలు తింటాం, అన్నీ తింటాం. సంవత్సరానికి ఒక్క క్యాలెండర్ ఫ్రీగా ఇవ్వలేరా? ఒక్క క్యాలెండర్ ఫ్రీగా ఇవ్వలేమా? సంవత్సరానికి ఎంత ఇస్తారు చెప్పండి? సంవత్సరానికి విశ్వాసం ఎంత ఇస్తారు చెప్పండి? అట్లా ఒక క్యాలెండర్ కూడా పాట ఎట్టి నువ్వు అమ్ముతున్నావంటే నువ్వు దేవుని వాక్యాన్ని అమ్ముతున్నావా? దౌర్భాగ్యుడి సమానం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజం పిల్లరా, ఈరోజు ఎలా అయిపోయిందంటే ఇస్కరియోతు యూదలా తయారైపోయింది. వాక్యము కదిలించబడినప్పుడు వాక్యానికి హృదయాన్ని తెరవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అపోస్తలుల పౌలు వాక్యాన్ని చెప్తా ఉన్నాడు. వాక్యాన్ని పాటల రూపంలో పాటలు పాడుతూ మధ్యరాత్రి వేళ నా ప్రియ దేవుడు ఆయన పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నప్పుడు ఖైదీలు వింటా ఉన్నారు. చెరసాల నాయకుడు ఈలోగా మేలుకున్నాడు. ఒక శబ్దం వచ్చిందని మేలుకున్నాడు. తీరా చూస్తే భయంకరమైన మహాభూకంపం కలిగిందంట. అందరూ పారిపోయారు అనుకున్నాడు. తనను తాను చంపుకొని చనిపోదాం అనుకున్నాడు. అపోస్తలుల పౌలు అన్నాడు, అయ్యా ఆగో, హాని చేసుకోవద్దు, ఎవరును పోలేదు, అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బహుశా నేను అనుకుంటాను ఈయన ఆ పాటలు వింటూ 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 అలా పడుకున్నాడేమో. మెలకు వచ్చింది, లేసరికి భూకంపం వచ్చింది. సరసాలైన తలుపులన్నీ కూడా తెరిచి ఉన్నాయి. అందరు బంధకాలు ఊడిపోయాయి అనుకుని అందరూ పారిపోయింటా అనుకున్నారు. నా ప్రియ దేవుడా, అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే దేవుని వాక్యము ఖైదీలతో సహా చెరసాల నాయకుని కూడా మార్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వాళ్ళెవ్వరూ కూడా పారిపోలేదంట. కారణం ఏంటి? దేవుని వాక్యము అంత శక్తివంతమైంది, దేవుని వాక్యము అంత బలమైంది. ఆ రాత్రి చెరసాల నాయకుడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? ఆ రాత్రి చెరసాల నాయకుడు ఇంటికి తీసుకెళ్ళాడు. అమ్మా, ఇదిగో రాత్రి పాటలు వింటా ఉంటే నా పాప జీవితం గుర్తొచ్చింది. ఆ రాత్రి ఆ దైవజనుడు మాట్లాడుతూ ఉంటే, పాటల రూపంలో దేవుడిని స్తుతిస్తూ ఉంటే నా బ్రతుకేంటి అర్థమైంది అని ఆ చెరసాల నాయకుడు కుటుంబాన్ని చెప్తే, ఆ రాత్రే చెరసాల నాయకుడు కుటుంబం కూడా బాప్తీసం పొందుకుని దేవుని అంగీకరించాడు. కొట్టి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వాక్యం అంత శక్తివంతమైంది. ఈ కుటుంబాన్ని ఉద్దేశించి చెప్తున్నా ప్రియ, చిన్న అస్సలు మారడు. సాక్ష్యం ఇచ్చింది ఎవరు తెలుసా? వాళ్ళ అత్త. మా అబ్బాయి మారడు. సాక్ష్యం ఇచ్చింది ఎవరు తెలుసా? వాళ్ళ అమ్మ. మా ఆయన మారడు. అమ్మో, ఇలాంటి ఉన్నా ఒకటే అని చెప్పండి నా మాట అన్నా. ఆవిడ అందే. నేనంటాను, ఒక్కసారి వాక్యము కదిలించబడినప్పుడు నా దేవుడు ఆయన హృదయాన్ని తెరిచాడంతే. నేను చెప్తున్నాను, ఇక్కడ నుండి చెప్తున్నాను, అలాంటి విశ్వాసం నేను ఎవరిలో చూడలేదు. చెప్పకూడదు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ విశ్వాసం అండి, ఏ విశ్వాసం. పాస్టర్ గారు అంటారు, సచివేని కంటే ఎక్కువ భక్తి చేస్తాడండి చిన్నగారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులు పైకెత్తండి. ఒప్పుకుంటామా? కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు. నేను సేవకునికి చెప్తున్నాను, నేను ఒక వ్యక్తికి ఎప్పుడు పొగడ్డం ఉన్నదే చెప్తాను. నేను చెప్తాను, మా అందరికంటే, మేము సువార్తకి వెళ్ళిన మా అందరికంటే, నాకంటే కూడా చాలా విశ్వాసంగా ఆయన జీవిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులు పైకిద్దామా? హల్లెలూయా. నువ్వు సీఎం అయితే సంతోషం ఉండదు, పిఎం అయితే సంతోషం ఉండదు, నువ్వు డాక్టర్ అయితే సంతోషం ఉండదు, యాక్టర్ అయితే సంతోషం ఉండదు. అయ్యా, నువ్వు అంత దూరంలో ఉంటే అట్లాగే
నువ్వు సీఎం అయితే సంతోషం ఉండదు, సంతోషం ఉండదు. నువ్వు డాక్టర్ అయితే సంతోషం ఉండదు, యాక్టర్ అయితే సంతోషం ఉండదు. నువ్వు సేవ చేస్తే చూడాలి నా కొడుకా, నువ్వు శ్రమలు అనుభవించాలిరా నా కొడుకా. నువ్వు సేవ చేస్తే చూడాలి నా కొడుకా, నువ్వు శ్రమలు అనుభవించాలిరా నా కొడుకా. పైలము కొడుకా పాపము చేయకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకురా, నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకురా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుడు, వాళ్ళు ఎన్నడూ అనుకోలేదండి. ఇప్పటికీ కూడా వాళ్ళకి ఇది కళ నిజమా, ఇప్పటికీ కూడా ఇది కళ అంటావా నిజమంటావా? నిజం ప్రియారా, అంతగా దేవుడు ఆ వ్యక్తిని మార్చాడు. ఆ వ్యక్తి మారిన తర్వాత కూడా చాలా మంది సచివాన్ని అడిగారంట. సచివాన్ని చెప్పింది, అమ్మా మీ ఆయనకి ఎక్కడ తీసుకెళ్ళి కడివించేవే, ఎక్కడ బొందు కట్టించేవే చెప్పే బాబు. మా ఆయన తాగుడు మాట్లేదు, మా ఆయన రోజు తాగొస్తున్నాడు, తెచ్చుకుని 2000 3000 తాగేస్తున్నాడు. ఎక్కడ బొందు కట్టించో చెప్పు, ఎవరి దగ్గర తీసుకెళ్ళావు చెప్పు, ఏం తాగిస్తున్నావు చెప్పు. నా ప్రియ దేవుడు, ఏమి తాగించినా ఎన్ని కడియాలేసినా తాగుడు మాండు, తాగినోడు. కానీ మార్చేది ఒకటే, దేవుని వాక్యం ఒకటే మార్చేది. కొడి చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యానికి నీ హృదయం ఇవ్వాలి. బైబిల్ ఒక చక్కని మాట ఉంది, 119 కీర్తన 130 వచ్చిన బైబిల్ తెరవద్దు కానీ, నీ వాక్యము వెల్లడి అగుడుతోడనే వారికి వెలుగు కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యము వెల్లడవుతున్నప్పుడు, ఎప్పుడైతే వాక్యానికి హృదయాన్ని తెరుస్తావో, ఎప్పుడైతే వాక్యానికి నీ మనసు తెరిచి ఉంచుతావో, చీకటి బ్రతుకులన్నీ కూడా వెలుగుమయమైపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మారాము, అట్లా మారాలండి. దేవుడిని నమ్ముకుని మారాము, అలా మారాలంతే, లేదంటే అనవసరం అండి. గుళ్ళో భక్తి చెప్పండి, గుళ్ళో భక్తి బయట భక్తి చేయకూడదు. నులివెచ్చని బ్రతుకు మనము చేయకూడదు. చాలా మంది భక్తిని బట్టల్లో చూపిస్తూ ఉంటారు, భక్తిని ఏంటి తెల్లబట్టల్లో చూపిస్తూ ఉంటారు. తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రం పరిశుద్ధులు కాదు, అలాంటి నల్లబట్టలు వేసుకున్నంత మాత్రం వాళ్ళు పాపులు కాదు. ఏది బాగుండాలా చెప్పాలి, ఏది బాగుండాలా? హృదయం బాగుండాలా. బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడితేనే గుణం మారదు. బ్రతుకు మారడం బట్టల్లో లేదు, గుణం మారడం గుండులో లేదు. బట్టలు మార్చితే బ్రతుకు మారదు. హల్లెలూయా. ఎవరికి రాదు కదా మీకు పాట, ఎలా చూస్తా అంటే నువ్వు పాడుకోవయ్యా అన్నిటి. టైం దాటితే చాలా మందికి కడుపులో ఏం పరిగెడతాయి? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఓ రోజు 12 అయిందంట. ఎంత అయిందంట చెప్పలు? ఏమైందంట? 12 అయిందంట. పేతురు గారు అన్నాను టైం అయింది. అప్పటికి ఆయన ఒక ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంటి యజమాని వంట ఉండలేదంట, లేట్ అయిపోయిందంట. ఆకలేత్తని చెప్పేసి మేడపైకి వెళ్ళి మేడపైకి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. మనం ఆకలేస్తే ఏం చెప్తాం? త్వరగా టైంకి అన్నం అయిపోతే ఏం చెప్తాం? అన్నం ఉండే ఉండి తిట్టేస్తాం. ఎంతవరకు ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళావు, ఏం పని చేస్తున్నావు అని తిడతాం. నా ప్రియ దేవుడు, పేతురు గారు ఆ కొద్దిపాటి సమయంలో భోజనం తయారవ్వకుండా ఉండడం వల్ల ఆ సమయంలో ఆయన మేడపైకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రతిఫలమే ఈ రోజు మనందరికీ సువార్తను అందించింది. కొట్టి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అన్యజనులకు సువార్త ఆ రోజు పేతురు గారు చేసిన ప్రార్థనే. అప్పటి వరకు కూడా అన్యజనులకు సువార్త అందలేదు. నా ప్రియ దేవుని బిడ్డరా, చాలాసార్లు కొన్నిసార్లు మనం అక్కడ మటన్ బిర్యానీ పెడుతున్నా అంటే 10 గంటల కంటే ఉంటామన్నమా? ఎవరికి ఎంత కావాలో అంతంటా 10 అయిన దాకా 10 గంటలు పెడతానని ఉంటామన్నమా? 9:30కి వెళ్ళిపోతాం. 10:30 అయిపోయినా 11 అయినా ఆ మటన్ బిర్యానీ కొరకు ఎదురు చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటాను, యాసావులా ఉండబట్టి మన బ్రతుకుల్లా ఎడుగుతా ఉన్నా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు అవసరమైతే యాకోబులాగా ఆల్రెడీ ప్రార్థన చేసి ఆయన పాదాలు పట్టుకొని ఆశీర్వాదం పొందుకొని వెళ్ళాలి. కొట్టి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అన్నాడా లేదా యాకోబు? నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా మందికి వాక్యం అంటే లోకువ. ఎన్న వాక్యమే కదంటే, ఎప్పుడు చెప్పేదే కదంటే చాలా మంది లోకువ.
ఆడేం చెప్తాడు మాకు. నేను అంటాను, నిలబడేవాడు మనుషుడే కానీ మాట్లాడేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కొడి చెప్పట్లు గట్టిగా హల్లెలూయా. చాలా మందికి యవనస్తులకు లోకు వాక్యం అంటే, చాలా మంది యవనస్తులు నా ప్రియ దేవుడు వాక్యం వినేటప్పుడు ఏంటి చూడండి, మందిరాలు చాలా మంది సెల్ ఫోన్ నొక్కుంటూ ఉంటారు. ఆ మందిరంలో ఇక్కడ వాక్యం చెప్తూనే ఉంటాడు, మెసేజ్ పంపిస్తూ ఉంటాడు. ఇక్కడ వాక్యం చెప్తూ ఉంటారు దైవజనులు, అరే వచ్చేస్తూనే ఉంటారు, మెసేజ్ పెడతా ఉంటాడు. నేను అంటాను, అలాంటి వాళ్ళు అక్కడ ఉన్నాను బైబిల్లో. అపోస్తలుల పౌలు వాక్యం చెప్తా ఉంటే నా ప్రియ దేవుని బిడ్డ ఒకడు ఏం చేశాడంట, కిటికీ మీద కూర్చున్నాడంట. ఎక్కడ కూర్చున్నాడంట? కిటికీ మీద కూర్చొని వాక్యం వింటా ఉన్నాడు. కిటికీ మీద కూర్చొని వాక్యం వింటా ఉంటే వాడికి నిద్ర వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. నిద్ర వచ్చేసి పైనుంచి ఏం చేసింట, కింద పడ్డాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఎవరొస్తున్నా అందరిని అడుగుతున్నాను, జబర్దస్త్ ప్రోగ్రాం చూసేటప్పుడు నీకు నిద్ర వస్తుందా? డీజే ప్రోగ్రాం చూసేటప్పుడు నిద్ర వస్తుంది నీకు? డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రాంలు వస్తాయి టీవీలో, అంతకుముందు వచ్చేది, ఇప్పుడు రావడం మానేసింది. ఇలాంటి ప్రోగ్రాంలు వచ్చేటప్పుడు మనకు నిద్ర వస్తుందా? మనకు అనిపిస్తుంది ఇంకొక అరగంట వస్తే బాగుంది అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనంటాను, పనికి మాలిన వాటి మీద పెట్టే మనసు ఏమండి, ఎందుకు పనికిరాని వాటి మీద మనసు పెడతాం కానీ నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని మార్చే వాక్యంపై మనసు పెట్టలేకపోతున్నావు. వాక్యం శక్తివంతమైందండి, వాక్యం చాలా బలమైంది. ఎట్టి రోగమైన ఆ నీళ్లు కదిలించబడినప్పుడు పడినోడు బాగుపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకెంతకాలం ఒడ్డునుంటావు? ఎంతకాలం దూరంగా ఉంటావు? ఎంతకాలం వాక్యాన్ని దూరంగా ఉంటావు? ఎంతకాలం ఈ వాక్యం నాది కాదనుకుంటావు? వాక్యం నీది కాదా? వాక్యం నీతో మాట్లాడట్లేదా? చాలా మంది మందిరానికి ఇది అనుకుంటాం, ఈ వాక్యం నాది కాదు ప్రసాద్ గారిది, ఈ వాక్యం నాది కాదు సుబ్బారావుది, ఈ వాక్యం నాది కాదు ఆ పేతురుగోడిది. వాక్యం ఎవరిది కాదు, వాక్యం అందరిది. దేవుడు మాట్లాడుతున్నాడంటే అందరితోనూ మాట్లాడే దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డరా, చాలా జాగ్రత్త. ఈ యొక్క బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలు ఉన్నాడు. వాడిని తోసేవారు లేరు పాపం, వాడిని దించేవారు లేరు, వాడికి సహాయం చేసేవారు లేరు. చివరాఖరికి నా ప్రియ దేవుని బిడ్డరా, సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు వచ్చాడు అంటున్నాడు, స్వస్థపడగోరుచున్నావా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డారా, ఎప్పుడైతే అయ్యా నన్ను తోసేవారు లేరయ్యా, నేను చాలా ఎదురు చూస్తున్నానయ్యా, నేను చాలా కనిపెడుతున్నానయ్యా, చాలా సార్లు ఆ నీళ్లు కదిలించబడతాయి కానీ నన్ను తోసేవారు లేరు. సాక్షాత్తు దేవుడే వచ్చాడు. ఇంకా నీవు నీళ్ల కొరకు ఎదురు చూడవలసిన పని లేదు, కదిలించడానికి ఆ వాటి వైపు చూడవలసిన పని లేదు. ఇగో వాక్యం అయ్యున్న నేను, నీరయ్యున్న నేనే నీ దగ్గరికి వచ్చాను, లే నీ పరుపెత్తుకొని కదిలినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ క్షణమే వాడు బాగుపడ్డాడు. నా ప్రియ దేవుని దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఆ వాక్యాన్ని పట్టుకోండి, ఆ వాక్యాన్ని ప్రతిరోజు చదవండి, ఆ వాక్యాన్ని చేత పట్టుకొని ప్రార్థన చేయండి. ఎండిన బ్రతుకులను మార్చేది, ఎండిన బ్రతుకుల్ని సిగురింపజేసేది, బలహీనలు బలపరిచేది, రోగులను స్వస్థపరిచేది దేవుని వాక్యమే. ఆ వాక్యానికి అంత శక్తి ఉంది. అపోస్తలుడైన పౌలు వాక్యం చెప్తా ఉంటే లూదియా కుటుంబం మారిపోయిందండి. అపోస్తలుడైన పౌలు వాక్యం చెప్తా ఉంటే సరసల నాయకుడి కుటుంబం మారిపోయిందండి. అపోస్తలుడైన పౌలు వాక్యం చెప్తే ఎందరో దొంగలు మారిపోయారండి. నువ్వెందుకు మారలేకపోతున్నావు? దూకాలనే ఆలోచన నీలో లేదు, బాగుపడాలనే ఆలోచన నీలో లేదు. ఒకసారి దేవుని వాక్యానికి నువ్వు లోబడితే, నేను చెప్తాను, సేవకుడు చెప్తాను, నీ స్థితి మారిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషులందరూ నిన్ను వెలివేసిన, మనుషులందరూ నిన్ను పట్టించుకోకపోయినా, నాన్నవరందరూ నిన్ను విడిచిపెట్టేసిన, దావీదును మాత్రం దేవుడు పట్టుకుని వదలలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాక్యానికి లోబెడదాం, వాక్యానికి శిరస్సు వహిద్దాం. నా ప్రియ దేవుని బిడ్డరా, కష్టకాలంలో నేను, ఇబ్బంది కాలంలో నేను దేవునికి ఇచ్చిన మాటను మాత్రం మర్చిపోద్దు. చాలాసార్లు మనం వాక్యం విన్నాను అనుకున్నాం, ఈ రోజు నుంచి నేను మారిపోతాను అంటాం, ఈ రోజు నుంచి నేను పాప వైపు చూడంటాం, ఈ రోజు నుంచి నేను చెడు వైపు చూడంటాం. ఎన్నిసార్లు వాగ్దానాలు చేస్తాం, ఎన్నిసార్లు దేవుడికి మాట ఇచ్చాం, ఎన్నిసార్లు దేవునితో ఒప్పందం చేసుకున్నాం. నా ప్రియ దేవుని బిడ్డ, నిన్న కాక మొన్న మారాడండి, నిన్న కాక మొన్న మారాడు ఆయన అనుకున్నట్టుగో ఈ రోజు మొదలుకొని ఇందా చెప్పండి, నేను ఆశ్చర్యపోయాను. నేను చనిపోయినా నా శవం ఇక్కడున్నా అది సాయంత్రం అయితే నా ఇంటి దగ్గర కుటుంబాలను జరగకుండా ఉండకూడదు, ఖచ్చితంగా జరిగి తీరాలన్నాడు. అంతే. ఎవరు చెప్పగలరండి? ఎవరు చెప్తున్న మాట? రోషము కలిగిన క్రైస్తవుడు ఒక్కడి మాట చెప్పగలరు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలండి, జీవిస్తే దేవుని కొరకు జీవించాలండి.
కొంతకాలం లోకంలోను, కొంతకాలం మందిరంలోను. ఏంటి వేషధార భక్తి చేయకూడదు. వేషధార భక్తి ఎక్కువైపోతుంది ఈరోజు. ఏంటి వేషధార భక్తే. నా ప్రియ దేవుడు, నా చాలా జాగ్రత్త. దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు లెక్క. ఇక్కడ మన ఆటలన్నీ సాగిపోతాయి. ఏం మాట్లాడినా సెలిపడిపోతాయి. గొప్ప వస్తుంది. కొంతమంది కోసం చెడ్డ మాట చెప్తాడు, గొప్ప వస్తుంది అని. నేనంటా నీ గొప్ప మాటలన్నిటికీ కూడా ఒకసారి లెక్క చెప్పాలన్నా, మర్చిపోకో. ఏమేమి చెప్తున్నావో, ఏమేమి అంటున్నావో ప్రతి మాట చెప్పాలి దేవునికి. ఆట తీసేస్తాడు ఆయన. చాలా మంది వాక్యానికి భయపడలేదు, దేవునికి భయపడలేదు. డాక్టర్ అంటాడు, ఈ స్వీట్ తనుకో, షుగర్ వచ్చేద్దంటే స్వీట్ మానేస్తాడు. ప్రతిరోజు 5 గంటలేసి 6 అయిందో పరిగెత్తు, లేదా సత్తవరంటే 3:30 లేసిపోతాడు. 3:30 లేసిపోతాడు. 5 గంటల 3:30 లేసిపోతాడు. అంటే వీడు ఎవరికి భయపడుతున్నాడు? డాక్టర్కి భయపడుతున్నాడు. ఈ శరీరం బాగుండాలని, కొంతకాలం బ్రతకాలని ఈ శరీరం కోసం భయపడుతున్నాను. నేను అంటాను, మహాభైత 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతుకుతావేమో. యుగ యుగాలు దేవుడితో ఉండాలంటే ఆయన చెప్పిన మాట ప్రకారము పాపాన్ని విడిచిపెట్టి ఆయనకు బానిస అయిపో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ బ్రతుకు బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది. బైబిల్ ఒక మాట, నీతిమంతులు, యథార్థవంతులు భిక్షమిత్రులు నేను ఎప్పుడు చూడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా దేవుడు నిన్ను ఇచ్చేవానిగా చేస్తారు, కానీ ఒక దగ్గర చేయి చాపేవానిగా చేయడు. నీ బ్రతుకు మార్చేది, నీ జీవితాన్ని మార్చేది వాక్యం. ఆయనకు లోపడు, ఆయన మాటకు విధేయత చెప్పు. ఆయన మాట ప్రకారం నీ జీవితాన్ని కట్టుకుంటే నీ బ్రతుకు మారిపోద్ది. ఈ కొద్ది మాట దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచుదాం.